सर्वत्र विजयी भवेत्। श्री हनुमानु गुरुदेवु चरणमुलु इह पर साधक चरणमुलु। बुद्धिहीनतनु కలిగిన తనువులు బుద్ధుదములని తెలుగు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత ఫలదామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమున గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి మోద్రిక తోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. మా ముత్తాత గారు రాసిందనమాట. ఆయనే మొట్టమొదటి తెలుగు ఇండస్ట్రీ సినిమాకి పాట పాడింది ఆయనే. మొట్టమొదటి తెలుగు పాట పాడింది. ఇంట్లో ఆడవాళ్ళకి జ్ఞానం ఉంటే అది లేకపోతే మొత్తం ఎప్పుడు చూసినా అదే ఆర్య భక్త మాట్లాడుకునేది వాళ్ళిద్దరు వింటే సరిపోతుంది. మూడో వాడు వింటేనే అప్పుడు సరిపోతుంది. ఇంకా అక్కడికి సరిపోతుంది. అంటే మీ లోపల లోపం కదా, ఆ లోపాలు మన లోపాలని సరిదిద్దుకోకుండా దాన్ని ఇంకొకరికి రుద్దడం జరుగుతుంది. అంటే దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే పొరపాటు వేరే, తప్పు వేరే. పొరపాటు ఎవరైనా చేస్తాం, అది మనకి తెలియదు, తెలియక చేసేది పొరపాటు. పొరపాటు జరిగింది కదా అక్కడ, దాన్ని ఒప్పు అని చెప్పడం తప్పు. ఒప్పుగా చేసేస్తాం అన్నమాట. ఇంకా బాగా సులభంగా అర్థం కావాలంటే ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద అయ్యా అని రాయాలి. ఓకే, ఆ రాసాం. ఏదో మధ్యలో వైక్లభ్యం కలిగింది, మా రాసాం, అమ్మా అయ్యింది. అది కాదు కదా, అయ్యా కదని రాయాల్సింది. కొట్టి పేపర్ చిరిగిపోతుంది, అక్కడ యా రాయలేవు. ఒకసారి ఇలా కొట్టి పైనో కిందో పక్కనో రాస్తే ఈ పదం అర్థం అవుతుంది. ఇలా దాన్ని రప్చర్ చేసేయడం వలన పేపర్ జరిగిపోతుంది, నువ్వు రాయాల్సింది రాయాలి. సింపుల్ ఉదాహరణ. తప్పులు ఒక్కసారి చాలా తప్పు, 100% తప్పది. అందుకే ధర్మాన్ని నిలబెట్టాలంటే తప్పుని తప్పుగా చెప్పడమే. అహింసో పరమో ధర్మ అంతవరకే చెప్పారు కొందరు స్వార్థపరులు. సత్యహింస తథైవచ. నీ ప్రాణానికి ముప్పు, నీ దేశానికి ముప్పు, నీ కుటుంబానికి ముప్పు, పీకి నరికై. ఇలాగే రాసుకోండి, ఇలాగే రాసుకోండి. నన్ను ఎవరు నరికేసినా పర్లేదు, పీకి నరికై. తప్పులేదు, తప్పులేదు, చట్టంలో ఉంది. మనం చేసుకున్న చట్టంలో ఉంది, మనం చేసుకున్న చట్టంలో ఉంది. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకులు అయినా సరే నీ ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉంది. మనిషిని చంపే, ఎదుటివాడిని చంపే. ఏ రూల్స్ నేను అటగించావు, నీకు అరెస్ట్ ఉంటావు, ఏముండవు. సత్యాన్ని ధర్మాన్ని మనలో ధర్మం ఉండాలి, మన ధర్మంలో ఉండాలి, మనలో ధర్మం ఉండాలి. అప్పుడు ఇంకా గొడవ లేదు. ఆనందం ఇస్తుంది. ఈ పరిచయం ఇలాగే కొనసాగాలని మనసారి
అందరూ అభివృద్ధిలోకి రావాలి. మీ వల్ల మీ పిల్లలు, మీ కుటుంబాలు, ఇక్కడున్న మిగతా సమాజం కూడా ఆరోగ్యకరంగా తయారవ్వాలి. అన్ని విషయాలు, అన్ని రకాల సమగ్ర అభివృద్ధి విత్ ఆరోగ్యం. శరీరమాద్యంకులకి ధర్మ సాధనం. శరీరంలో ఓపిక, జవసత్వములు, ఆరోగ్యం ఉంటేనే నువ్వు ధర్మాచరణ చేయడానికి పనికొస్తావు. నాకు అద్భుతమైనటువంటి ధర్మం చేయాలని ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు దానం ఇచ్చాను. మనోదౌర్బల్యం దేనికి? మనోదారిద్ర్యం ఉండకూడదు. 1 కోటి రూపాయలు దానం చేద్దాం అనుకుంటున్నాను నేను. నాకు 107 జనం ఉంది. ఎలా చేయాలి? నేను చేయలేను కదా. ఆరోగ్యంగా ఉండు, రూపాయి 1 కోటి రూపాయలు, రూపాయి అది కాదు. మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఏదైనా వస్తువులు తయారు చేసినప్పుడు ఒకటి నేను మొన్న ఒక్కరి నుంచి తెలుసుకున్నాను. నిజం చెప్తున్నా, అది వారు చెప్పిన తర్వాత, అది నేను ఆచరించిన తర్వాత నా జీవితంలో చిన్న చిన్న మార్పులు చూశాను. అది ఎంతో సంతోషానికి దారితీస్తుంది. మన కులదైవం ఎవరు ఉంటారో వారిని తలుచుకుంటూ వంట చేయాలి. అంటే యాక్చువల్గా అది ప్రతి క్షణం చేయొచ్చు అంట. ఏ క్షణం ఎలాంటి పని మీరు చేస్తున్నా కూడా మీరు చేయొచ్చు అంట. కులదైవాన్ని మనము శౌచములు లేవు. మననః త్రాయతే ఇది మంత్ర. శ్రీరామ 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 మీకు రక్షగా ఎందుకు లోపల శ్రీరామ పలుకుతూ ఉంటుంది, వినబడుతుంది. అది చాలా తార్కాణాలు ఉన్నాయి ఇలాంటి వాటికి. హరి ఓం అనుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళు అయిపోతుంది, నోరు పలకదు, లోపల ఉన్న హరి పలుకుతాడు. అది రికార్డ్ చేసి వినిపించారు. పడుకున్నా హరి ఓం అని వస్తుంది. అది ఇవేమి నా సొంత కుక్కిట పురాణాలు కాదు, నేను సొంతంగా చెప్పినవి కాదు. ఇవన్నీ దీనికి తార్కాణాలు, ఆధారాలు ఉన్నవి. సో అంటే అంత మనన చెయ్యాలి, అంటే అంత ప్రాక్టీస్ చెయ్యాలి. అంత అందరూ రండి, ఇలా వచ్చేసేయండి అమ్మా, అందరూ వచ్చేసేయండి. ఇంకొకరు ఏదో వచ్చింది. మీరు ముందుకు రండి, మీరు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ముందుకు రండి, అందరూ కవర్ అవుతున్నారమ్మా. హాఫే చాలు, నువ్వు ఇంకా ముందుకు వచ్చేయచ్చు. ఇంకా హాఫే. ఇంకా మీరు కొంచెం ముందు ఎత్తి ఇంకా వేరేలా స్టార్ట్ చేసి నిజంగా మీ అందరే ఎందుకమ్మా అభిమానం చాలు. ఎన్నో ఆరోగ్యకరమైన వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళందరినీ మనం అంతా ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉంది. నగర్లో ఉన్న సిరిధాన్యాలతో ఎన్నో ఆరోగ్యకరమైన వస్తువులు తయారు చేస్తున్న మహిళలతో ఉన్నాం, వనితలతో ఉన్నాం. మన ఎల్లమ్మ గుడిలో ఉన్నాము. ఆ గుడి ప్రాంగణంలో వీరు శుద్ధిగా మనందరి కోసం సిరిధాన్యాలతో, మిల్లెట్స్తో ఎన్నో రుచికరమైన వస్తువులు తయారు చేస్తున్నారు. ఏమేమి తయారు చేస్తున్నారు? సకినాలు, బూందీ లడ్డు, బూందీ, రిబ్బన్ పకోడీ, రోజ్ ఫ్లవర్స్. అలాగే కొన్ని మైదా కాకుండా కొన్ని స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు. ఏంటి అవి? సామల హల్వా, సామల మజ్జిగ, మిల్లెట్ సమోసా చేస్తున్నారు. బజ్జీలు, రాగి పిండితో రాగి స్వీట్స్ చేస్తున్నారు. సామలతో ఎన్నో రకాల వస్తువులు మనకు తయారు చేస్తున్నారు. ఎందుకంటే సామలు చాలా ఆరోగ్యకరమైనవి, అన్ని రకాల మిల్లెట్స్ తోటి చేస్తున్నారు. వీళ్ళందరినీ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. త్వరలో వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని మీకు పెట్టడం జరుగుతుంది. మీరందరూ ముందుగా ఆర్డర్ చేసుకుంటేనే అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయని మీకు తెలియజేయడం జరుగుతుంది. 60 రకాల మిల్లెట్ వంటలు తయారు చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ ఆదరిస్తేనే మన ఆరోగ్యాలు బాగుపడతాయి. కాబట్టి తప్పకుండా ఆదరిద్దాం. ధన్యవాదాలు మీ అందరికీ. ఫోన్ నంబర్ చెప్పండి. 9618294510. ఇది మల్లీశ్వరి గారి నంబర్. 9347681719. రేణుకమ్మ పేరు. చాలా సంతోషం, ధన్యవాదాలు. నమస్తే. నగర్లో ఉన్న సిరిధాన్యాలతో
ఎన్నో ఆరోగ్యకరమైన వస్తువులు తయారు చేస్తున్న మహిళలతో ఉన్నాం, వనితలతో ఉన్నాం. మన ఎల్లమ్మ గుడిలో ఉన్నాము. ఆ గుడి ప్రాంగణంలో వీరు శుద్ధిగా మనందరి కోసం సిరిధాన్యాలతో, మిల్లెట్స్తో ఎన్నో రుచికరమైన వస్తువులు తయారు చేస్తున్నారు. ఏమేమి తయారు చేస్తున్నారు? సకినాలు, బూందీ లడ్డు, బూందీ, రిబ్బన్ పకోడీ, పాలక్ పకోడీ. అలాగే కొన్ని మైదా కాకుండా కొన్ని స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు. ఏంటి అవి? సామల హల్వా, సామల మజ్జిగ, మిల్లెట్ సమోసా చేస్తున్నారు. బజ్జీలు, రాగి పిండితో రాగి స్వీట్స్ చేస్తున్నారు. సామలతో ఎన్నో రకాల వస్తువులు మనకు తయారు చేస్తున్నారు. ఎందుకంటే సామలు చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి అన్ని రకాల మిల్లెట్స్ తోటి చేస్తున్నారు. వీళ్ళందరినీ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. త్వరలో వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని మీకు పెట్టడం జరుగుతుంది. మీరందరూ ముందుగా ఆర్డర్ చేసుకుంటేనే అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయని మీకు తెలియజేయడం జరుగుతుంది. 60 రకాల మిల్లెట్ వంటలు తయారు చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ ఆదరిస్తేనే మన ఆరోగ్యాలు బాగుపడతాయి కాబట్టి తప్పకుండా ఆదరిద్దాం. ధన్యవాదాలు మీ అందరికీ. ఫోన్ నంబర్ చెప్పండి. 9618294510. ఇది మల్లీశ్వరి గారి నంబర్. 9347681719. రేణుకమ్మ పేరు. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్తే.